నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను వెల్లి చక్రధర్. క్వెషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా 20%, 30% రిటర్న్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు పీఎంఎస్‌కి వెళ్ళాలి? పీఎంఎస్‌లో కూడా 20% రిటర్న్ వచ్చినప్పుడు సేమ్ అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా చాలా ఫండ్స్ ఇస్తున్నాయి కదా అంటారండి. మనం చూద్దాం అదేంటో. ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా మనం క్వాంట్ మిడ్ క్యాప్ తీసుకుందాం. అలాగే క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకుందాం. ఇలాంటివన్నీ కూడా 10 ఇయర్స్ బ్యాక్ వాటి పొజిషన్ ఎక్కడ ఉంది అంటే కనుక టాప్ తీసుకుంటే 18థ్ పొజిషన్‌లో, 17థ్ పొజిషన్‌లో ఉండేది. సో 17థ్ పొజిషన్, 18థ్ పొజిషన్‌లో ఉన్న క్వాంట్ మిడ్ క్యాప్ ఇవాళ నంబర్ 1 ఫండ్ అయింది. నెక్స్ట్ 15 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి మళ్ళీ ఇవాళ నంబర్ 1 ఉన్న క్వాంట్ మిడ్ క్యాప్ మళ్ళీ 18థ్ పొజిషన్‌కి, 17థ్ పొజిషన్‌కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అలాగే మీరు చూడండి చాలా చాలా కంపెనీస్ ఫండ్స్ ఆ రోజున ఏవైతే 17థ్ పొజిషన్‌లో ఉన్నాయో ఇవాళ నంబర్ 1 అయినాయి. ఇవాళ నంబర్ 1 అనుకుంటున్న ఫండ్స్ అన్నీ కూడా మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ 15థ్, 18థ్, 19థ్ పొజిషన్‌కి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళది ప్రైమా ఇండియా ఫండ్ ఉండేదండి. అది 15 ఇయర్స్ బ్యాక్ నంబర్ 1 పొజిషన్‌లో ఉండేది. ఇప్పుడు అది 18థ్ పొజిషన్‌కి వచ్చేసింది. సో మనకెప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో కన్సిస్టెన్సీగా ఒక ఫండ్ అనేది నంబర్ 1లో కంటిన్యూ అవ్వదండి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసాం. సో 10థ్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పేపర్‌లో క్లియర్‌గా ఇస్తారు. ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రవిశంకర్‌కని, సెకండ్ ర్యాంక్ వచ్చింది ప్రణవ్‌కి, థర్డ్ ర్యాంక్ వచ్చింది శ్రీరామ్‌కి, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది శ్రీవల్లికి. అలా ర్యాంక్ ఇస్తారు. మీరు డెక్కన్ క్రానికల్ తీసుకున్నా అదే పేర్లుంటాయి. అదే వరుసలో ఉంటాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా అదే వరుసలో ఉంటాయి. అలాగే మీరు చూస్తే ఈనాడులో కూడా అదే ఉంటుంది. సో ఈ ర్యాంకులు మనం ఎక్కడ మార్చట్లేదు. ఎవరెవరికి నంబర్ 1 వచ్చారో, నంబర్ 2 వచ్చారో ఏ పేపర్ తీసుకున్నా అవే వస్తాయి. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు వాల్యూ రిసర్చ్ చూస్తే టాప్ 5 వేరుగా ఉంటాయి. మనీ కంట్రోల్ చూస్తే టాప్ 5 వేరుగా ఉంటాయి. ఒక అడ్వైజర్‌ని అడిగితే ఆయన బెస్ట్ ఫండ్స్ వేరేగా చెప్తాడు 5 ఫండ్స్. ఇంకో అడ్వైజర్ బెస్ట్ ఫండ్స్ వేరేగా చెప్తారు. ఇక్కడ ఎవరు కూడా ఈ ఫండ్స్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని చెప్పి ఎవరు ఆర్డర్ ఇవ్వట్లేదు. సో అదే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో మనం ఎళ్ళిన అడ్వైజర్ బట్టి మనకు ఫండ్స్ వస్తున్నాయి. మనం ఎస్‌బీఐ బ్యాంక్‌కెళ్తే ఎస్‌బీఐ ఫండ్స్ వస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కెళ్తే హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్స్ వస్తాయి. సో మనం వాళ్ళ బ్యాంక్‌కి వెళ్ళడం వల్ల వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫండ్స్ మనకి ఇస్తున్నారు తప్ప అది నిజంగానే నంబర్ 1, నంబర్ 2లో ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కన్ఫ్యూజన్ వల్ల మనకేమవుతుందంటే అన్నెసరీగా మనం 15 ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి, 10 ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మన రిటర్న్స్ అన్నీ పోతున్నాయి. నిజంగా చెప్పాలి అంటే సపోజ్ మోతిలాల్ ఓస్వాల్ తీసుకుందాం. మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ చాలా బాగుంది అనుకుందాం. ధైర్యం చేసి ఎవరైనా సరే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్‌లో 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారంటే 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఇక్కడ చూస్తే ఒక్క ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు 50 లక్షలు అంటే ఇన్వెస్ట్ చేయరు. మీరు ఒక మిడ్ క్యాప్‌లో 10 లాక్స్ పెడతారు, ఇండెక్స్ ఫండ్‌లో 10 లాక్స్ పెడతారు, కాంట్రా ఫండ్‌లో 10 లాక్స్ పెడతారు, డిఫెన్స్ అని, సెక్టర్ అని అందులో 10 లాక్స్ పెడతారు. మనం పెడుతున్న 50 లక్షల్ని ఒక 5, 6 ఫండ్‌లకి, 10 ఫండ్‌లకి, 20 ఫండ్‌లకి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు రిటర్న్ ఎక్కడొస్తుంది అంటే రాదు. సో మీకు ఏంటంటే ఇట్లాంటి టైంలో మనం ఒక దాంట్లో 30% వచ్చినా కూడా మిగతా దాంట్లో 10, 15 వచ్చి కొన్ని మైనస్‌లో కూడా ఉంటాయి. సో ఇట్లా మైనస్‌లు, ప్లస్‌లు 10 కలుపుకుంటే మనకి రిటర్న్ యావరేజ్‌గా 12% కంటే రాదు. సో అదండి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు కూడా మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఒక ఫండ్‌కి మనం ఆగిపోము. స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా పీఎంఎస్‌లో ఏంటంటే మీకు ఇన్ని ఉండే ఆప్షన్స్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫండ్ అని చెప్తే మేము ఆ ఫండ్ నంబర్ 1 ఫండ్ ఉంటుంది. అందులో కనుక మీరు గ్యారంటీగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో 25%, 30% వచ్చి గణనీయంగా కోటీశ్వరులు అవుతారు. సో ఎట్టయితే మనకి కన్ఫ్యూజన్ అన్నీ పోయి ఒక పీఎంఎస్‌లో మనకు వచ్చింది ఎందుకంటే చూడండి పీఎంఎస్ అనేది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే మనకు ఒక కంప్యూటర్ లాంటిది. ఇప్పుడు చూడండి కంప్యూటర్‌లో మొత్తం ఒక చోట ఉండదు. ఒక మానిటర్ వేరుగా ఉంటుంది, సీపీయూ వేరుగా ఉంటుంది, కీబోర్డ్ వేరుగా ఉంటుంది, మౌస్ వేరుగా ఉంటుంది, వేరుగా ఉంటాయి. ఒక అసెంబుల్ చేస్తే కంప్యూటర్. కానీ పీఎంఎస్ అలా కాదండి. మొత్తం కలిపి ఒకటే ల్యాప్‌టాప్‌లా ఉంటుంది. సో కాబట్టి మనకి పీఎంఎస్ మీరు అర్థం చేసుకోవాలి బాగా అంటే పీఎంఎస్ ఒక ల్యాప్‌టాప్ లాంటిది. కంప్యూటర్ అనేది మ్యూచువల్ ఫండ్స్. సో మేము ఇట్లా ఐదిట్లో పెట్టుకుందామా? ఒకటే సింగిల్‌గా పెట్టుకుందామా అనేది మీ చాయిస్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నామండి మేము గణనీయంగా మేము పీఎంఎస్ చేస్తున్నాం. ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇందులో ఆల్రెడీ లాభాలు పొందున్నారు జనాలందరూ బాగా. సో ఇప్పుడు మీరు చూస్తే మేము ఒక పీఎంఎస్‌లో ఆగమండి. ఫస్ట్ ఒక పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం 50 లాక్స్. ఎప్పుడైతే అది 1 క్రోర్ అయిందో అందులోంచి 50 లాక్స్ తీసి మళ్ళీ వేరే పీఎంఎస్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఎందుకంటే కొన్ని కోర్ అండ్ సాటిలైట్ ఫాలో అవుతాయి. కొన్ని గ్రోత్ ఫాలో అవుతాయి. కొన్నేమో మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌ని ఫాలో అవుతాయి. ఇట్లా స్ట్రాటజీస్ ఉంటాయండి పీఎంఎస్‌లో కూడా. కాబట్టి మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక పీఎంఎస్‌తో ఆగరండి. మేము రాబోయే రోజుల్లో వాటిని 2, 3 పీఎంఎస్‌లోకి తీసుకెళ్తాము. అట్లాగే నెక్స్ట్ బెస్ట్ వచ్చి ఏఎఫ్ కూడా ఉంది. ఎప్పుడైతే పీఎంఎస్‌లో కొంచెం హ్యూజ్ కార్పస్ బిల్డ్ అయిందో ఆటోమేటిక్‌గా మేము వాళ్ళని నెక్స్ట్ స్టెప్ ఏఎఫ్‌కి తీసుకెళ్తామండి. సో ఎట్లా గనక మనం గణనీయంగా మార్చుకుంటూ వెళ్తే గనక డెఫినిట్‌గా కోటీశ్వరులు అవుతారండి. అంతేగాని మనం మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం అది కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి చాలా చాలా ఫండ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఒక మ్యూచువల్ ఫండ్‌లోనే మనకి 100 స్టాక్స్ ఉంటాయి. ఆ 100 స్టాక్స్‌లోనూ నిజంగా పనికొచ్చే క్వాలిటీ స్టాక్స్ ఎన్ని ఉంటాయి 25 ఉంటాయి. టాప్ ఫస్ట్ ఉన్న 25 స్టాక్స్ పెద్దగా రిటర్న్ ఇవ్వవండి. ప్రతి ఒక్క పోర్ట్‌ఫోలియో చూడండి. ప్రతి ఒక్క మీరు స్కీమ్ తీసుకొని అందులో ఎక్కడ పెట్టారని చూస్తే కామన్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్,
మీకు ఇవే కనిపిస్తాయి. కామన్‌గా ప్రతి పోర్ట్‌ఫోలియోలో ఇవే ఉంటాయి. నిజంగా రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయా గత 10 ఇయర్స్‌గా, 5 ఇయర్స్‌గా అంటే మాత్రం ఇప్పుడు లేదండి, పడిపోయినాయి అవన్నీ. సో, మేము మొత్తం 100 స్టాక్స్‌లో ఫస్ట్ 25 స్టాక్స్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వవు. అలాగే బాటమ్ 25 స్టాక్స్ కూడా పెద్ద రిటర్న్ ఇవ్వవు. రిటర్న్ ఇచ్చేవి ఏమన్నా ఉన్నాయంటే ఆ మధ్యలో 40 ఉంటాయండి. అట్లాంటి 40ని ఫిల్టర్ చేసి మనకి పీఎంఎస్‌లో ఇస్తారు. సో, పీఎంఎస్‌లో మనకి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. ఎప్పుడైతే క్వాలిటీ స్టాక్స్ ఒక 20, 30 స్టాక్స్ అయితే మనకొచ్చాయో పీఎంఎస్‌లో అవి చాలండి మనకి గణనీయంగా రిటర్న్స్ వస్తాయి. మనం రాబోయే రోజుల్లో కోటీశ్వరులవుతాము. ఒకవేళ అందులో ఉన్న 25 స్టాక్స్‌లో ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయట్లేదు అంటే వాళ్ళే వాటిని మారుస్తారు. సో, ఉన్న 25 స్టాక్స్‌లో కూడా మనకి ఐటీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సంప్షన్ ఇట్లా అన్ని సెక్టర్స్‌ని కవర్ చేస్తూ కూడా బెస్ట్ 2 స్టాక్స్ తీసుకుంటారు. సో, వెల్ డైవర్సిఫికేషన్ అవుతుంది. సో, మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక స్టాక్‌లోనే 100 ఫండ్స్ ఉంటాయి. అది కాక మళ్ళీ మనం చాలా మ్యూచువల్ ఫండ్స్ కొంటాము. స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని, థీమాటిక్ అని, హైబ్రిడ్ ఫండ్ అని, అలాగే ఇండెక్స్ ఫండ్స్ అని ఇట్లా వేసుకుంటూ వెళ్తే మనకు 20, 30 ఫండ్స్ అయిపోతాయండి. అలా వద్దు. అందుకు రిటర్న్స్ రావు. మీరు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా కోటీశ్వరులు అవ్వరని చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎప్పుడైతే మీరు షిఫ్ట్ అవుతారో పీఎంఎస్‌కి కానీ, తర్వాత ఏఎఫ్ కానీ మీరు గణనీయంగా చూస్తారు అని చెప్తున్నాను. గ్యారంటీగా వస్తాయని చెప్తున్నాను. థాంక్ యూ.